ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇక వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. దీన్నే తెలుగులో నేను అంతా చూసుకుంటాను, నేను అంతా చూసుకుంటాను అంటే ఐ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అని. అతనికి ముక్కు కారుతుంది. దీన్నే హీ హ్యాస్ రన్నీ నోస్, హీ హ్యాస్ రన్నీ నోస్ అంటే అతనికి ముక్కు కారుతుంది అని. కొంచెం గట్టిగా మాట్లాడతారా? ఇలా అడుగుతాం కదా ఎవరినైనా. దీన్నే కెన్ యూ స్పీక్ ఎ బిట్ లౌడ్, కెన్ యూ స్పీక్ ఎ బిట్ లౌడ్ అంటే కొంచెం గట్టిగా మాట్లాడతారా అని. ఇది నీ పని కాదు. దీన్నే ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఇట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటే ఇది నీ పని కాదు అని. నిద్ర లేకపోవడం వల్లే ఇవన్నీ ఇలా అనుకుంటుంటాం కదా. దీన్నే ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్, ఆల్ దిస్ ఈస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడం వల్లే ఇవన్నీ అని. దీని గురించి నన్ను ఆలోచించనివ్వు. దీన్నే లెట్ మీ థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ థింక్ అబౌట్ ఇట్ అంటే దీని గురించి నన్ను ఆలోచించనివ్వు అని. నా దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొన్నాను. దీన్నే ఐ బాట్ గోల్డ్ విత్ మై మనీ, ఐ బాట్ గోల్డ్ విత్ మై మనీ అంటే నా దగ్గర ఉన్న డబ్బులతో బంగారం కొన్నాను అని. అలా అరవకు. దీన్నే డోంట్ షౌట్ లైక్ దాట్, డోంట్ షౌట్ లైక్ దాట్ అంటే అలా అరవకు అని. ఏం చేద్దామనుకుంటున్నావు? దీన్నే వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ, వాట్ ఆర్ యూ ప్లానింగ్ టు డూ అంటే ఏం చేద్దామనుకుంటున్నావు అని. కొద్దిసేపటి తర్వాత నేను షాపింగ్కి వెళ్తాను. దీన్నే ఐ విల్ గో షాపింగ్ ఆఫ్టర్ ఏ వైల్, ఐ విల్ గో షాపింగ్ ఆఫ్టర్ ఏ వైల్ అంటే కొద్దిసేపటి తర్వాత నేను షాపింగ్కి వెళ్తాను అని. వాళ్ళు మీ నెంబర్ అడగలేదు. దీన్నే దే డీంట్ ఆస్క్ యువర్ నెంబర్, దే డీంట్ ఆస్క్ యువర్ నెంబర్ అంటే వాళ్ళు మీ నెంబర్ అడగలేదు అని. నువ్వు ఆ జాబ్ని ఎంతకాలం చేశావు? దీన్నే హౌ లాంగ్ డిడ్ యూ డూ దాట్ జాబ్, హౌ లాంగ్ డిడ్ యూ డూ దాట్ జాబ్ అంటే నువ్వు ఆ జాబ్ని ఎంతకాలం చేశావు అని. నేను నీకు తర్వాత నేర్పిస్తాను. దీన్నే ఐ విల్ టీచ్ యూ లేటర్, ఐ విల్ టీచ్ యూ లేటర్ అంటే నేను నీకు తర్వాత నేర్పిస్తాను అని. తనతో కాదు నాకు ప్రాబ్లం, నీతోనే ప్రాబ్లం. దీన్నే మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ హర్, ఇట్స్ విత్ యూ, మై ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ హర్, ఇట్స్ విత్ యూ అంటే తనతో కాదు నాకు ప్రాబ్లం, నీతోనే ప్రాబ్లం అని. నేను తను లేకుండా ఉండలేను. దీన్ని ఐ కాంట్ లీవ్ వితౌట్ హర్, ఐ కాంట్ లీవ్ వితౌట్ హర్ అంటే నేను తను లేకుండా ఉండలేను అని. క్షమించు, నిన్ను కలుస్తానని చెప్పినట్లు మర్చిపోయాను. దీన్నే సారీ ఐ ఫర్గాట్ అబౌట్ అవర్ మీటింగ్, సారీ ఐ ఫర్గాట్ అబౌట్ అవర్ మీటింగ్ అంటే క్షమించు, నిన్ను కలుస్తానని చెప్పినట్టు మర్చిపోయాను అని. నాకు బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది. దీన్నే ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్, ఐ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ సైడ్ అంటే నాకు బయటకు వెళ్ళాలి అనిపిస్తుంది అని. నా సర్ప్రైజ్ని పాడు చేశావు. దీన్నే
You ruined my surprise. You ruined my surprise. అంటే నా సర్ప్రైజ్ని పాడు చేశావు అని. చాలా విపరీతంగా నాకు ఉక్కపోతగా ఉంది ఇలా అంటాం కదా. దీన్నే ఐ యామ్ స్వెట్టింగ్ లైక్ ఎనీథింగ్. ఐ యామ్ స్వెట్టింగ్ లైక్ ఎనీథింగ్ అంటే చాలా విపరీతంగా నాకు ఉక్కపోతగా ఉంది అని. నీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే నో వన్ ఈజ్ బెటర్ దాన్ యూ హియర్. నో వన్ ఈజ్ బెటర్ దాన్ యూ హియర్ అంటే నీకన్నా తోపు ఎవరు లేరు ఇక్కడ అని. పిచ్చి పిచ్చి కలలేమైనా వస్తున్నాయా. దీన్నే ఆర్ యూ హ్యావింగ్ ఎనీ బ్యాడ్ డ్రీమ్స్. ఆర్ యూ హ్యావింగ్ ఎనీ బ్యాడ్ డ్రీమ్స్ అంటే పిచ్చి పిచ్చి కలలేమైనా వస్తున్నాయా అని. మరి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు. దీన్నే దెన్ వై యు ఆర్ బోదరింగ్ మీ. దెన్ వై యు ఆర్ బోదరింగ్ మీ అంటే మరి నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నావు అని. నీకేం కాదు. దీన్ని యూ విల్ బీ ఫైన్. యూ విల్ బీ ఫైన్ అంటే నీకేం కాదు అని. నువ్వెవరు నన్ను అడగడానికి. దీన్నే ఇంగ్లీష్లో హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ. హూ ఆర్ యూ టు క్వశ్చన్ మీ అంటే నువ్వెవరు నన్ను అడగడానికి అని. నన్ను నేను అలా చూసుకోలేను. దీన్నే ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్. ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ సచ్ ఏ సిచ్యువేషన్ అంటే నన్ను నేను అలా చూసుకోలేను అని. నేను తప్పకుండా తెలియజేస్తాను. దీన్నే ఐ విల్ ష్యూర్లీ లెట్ యు నో. ఐ విల్ ష్యూర్లీ లెట్ యు నో అంటే నేను తప్పకుండా తెలియజేస్తాను అని. ఒక వారంలో అది ఎలా జరుగుతుంది. దీన్నే హౌ ఈస్ దాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ వీక్. హౌ ఈస్ దాట్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఏ వీక్ అంటే ఒక వారంలో అది ఎలా జరుగుతుంది అని. నేను మా పిల్లల్ని కార్టూన్స్ చూడనివ్వను. దీన్నే ఐ డోంట్ లెట్ మై కిడ్స్ వాచ్ కార్టూన్స్. ఐ డోంట్ లెట్ మై కిడ్స్ వాచ్ కార్టూన్స్ అంటే నేను మా పిల్లల్ని కార్టూన్స్ చూడనివ్వను అని. నేను దాని గురించి ఎలా తెలుసుకోవాలి. దీన్ని హౌ డు ఐ గెట్ టు నో అబౌట్ దాట్. హౌ డు ఐ గెట్ టు నో అబౌట్ దాట్ అంటే నేను దాని గురించి ఎలా తెలుసుకోవాలి అని. నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. దీన్నే యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్. యూ షుడ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ అంటే నువ్వే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అని. నేను వేచి ఉండలేను. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో తప్పకుండా ప్రతి ఒక్కరైతే కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి. స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియో. Thanks for watching. Do subscribe for more information if you like the video. Please don't forget to like and share. And I will come up with the new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye-bye.